ఖాతాలో చేరింది. ఖానాపూర్ కొత్త మున్సిపల్ చైర్మన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ సపోర్ట్ తో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంకం మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ సభ్యుడు మొహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఖానాపూర్ కమలం ఖాతాలో చేరింది. ఖానాపూర్ కొత్త మున్సిపల్ చైర్మన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ సపోర్ట్ తో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే అంకం మౌనికకి 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ సభ్యుడు మొహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ధనలక్ష్మి 52 రోజుల ఉత్కంఠకి తెరలేపిందని చెప్పి చెప్పుకోవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ కలుపుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్ సంబంధించిన మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. మొత్తం 7 సభ్యులు చేతులెత్తడంతో కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నాలు చేసింది. 3 సార్లు వాయిదా పడ్డది. అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కాసేపటి క్రితం చాలా సిస్టమేటిక్ గా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అంకం మౌనిక ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ సంబంధించిన కౌన్సిలర్, అటు బీఆర్ఎస్ కి పొత్తులో భాగంగా వైస్ చైర్మన్ ఇచ్చారు. మొహమ్మద్ షోయబ్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సభ్యులంతా కూడా ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా ఖానాపూర్ సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి. ఉదయం నుంచి నిన్న కొంత గందరగోళ పరిస్థితులు, టెన్షన్ వాతావరణం అంతా నెలకొన్న సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఏం జరుగుతుందన్న దానిపైన కొంత టెన్షన్ వాతావరణం నిన్న నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఎమ్మెల్యే వెడమ బొద్దు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఆయనకు సంబంధించి ఎలాంటి మొదటి నుంచి ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం లైవ్ లో. కానీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కలిసి వస్తారని మేము అనుకున్నాం. కలిసి వచ్చి ఇప్పటికీ మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేసే వరకు ఈ రోజు అటువైపు సపోర్ట్ చేయడం అనేది, మాకు సపోర్ట్ చేసేవారు వాళ్ళ దగ్గర 2 అభ్యర్థులు ఉన్నాయి. నేను పేర్లు డిక్లేర్ చేయ అవసరం లేదు. కానీ ఆ 2 అభ్యర్థులు కూడా ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళ పక్షాన ఓటు వేయించడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా మేము నిజంగా గెలిచినాం అని అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కొంత అధికారుల వైఫల్యం ఉండేది. ఇవాళ అధికారుల తీరు ఎలా ఉండేది? అధికారుల తీరు నిన్న కరెక్ట్ ఉంది, ఈ రోజు కూడా కరెక్ట్ ఉంది. నేను అధికారుల తీరుని నిన్న కూడా ప్రశ్నించలే. నేనేమంటున్నా, చేతులెత్తే క్రమంలో మా పక్షాన వాళ్ళు చేతులు ఎప్పారని చాలా స్పష్టంగా చెప్పిన. నిన్న ఫస్ట్ పేరు వాడు తీసుకోపోయి ఉంటే, సెకండ్ పేరు తీసుకొని ఉంటే క్రమబద్ధం జరిగింది. ఈ రోజు వివరించి చాలా స్పష్టంగా చెప్పి ఈ రోజు ఎన్నికలు జరిగినాయి. అదే విషయాన్ని మౌని గారు కూడా చెప్పిన. అమ్మ నిజమే అయిపోతుండే ఎన్నిక, బట్ ఒకసారి రివ్యూ చూస్తే అయిపోతుండే వాళ్ళు కూడా. దాని ద్వారా బాధపడింది తప్ప నేను నిన్న కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఈ రోజు కూడా నేను పోయేటప్పుడు మీకు చెప్పిన ప్రజాస్వామ్యంగా జరుగుతుంది, తీసుకుంటూ జరుగుతుంది. గొడవ చేయాలంటే అధికార పార్టీ నేను బాగా గొడవ చేసేవాడిని. అది కాదు కదా, అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆలోచనలో నేను ప్రధానంగా ఎన్నికలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మున్సిపల్ సో ఇది పరిస్థితి. మున్సిపల్ ఎన్నిక పైన స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న సిచ్యువేషన్. సో ఎక్కడ కూడా నేను డిస్టర్బ్ చేయలేదని చెప్తున్నారు. నిన్న కూడా అడ్డుకున్న పరిస్థితి లేదు, పూర్తిగా సహకరించానని చెప్పేసి ఖానాపూర్ సంబంధించిన ఎక్సాఫిషియో ఓటు హక్కున్న వెడమ బుద్ధి చెప్తున్న పరిస్థితి. సో నిన్న కొంత గందరగోళ పరిస్థితులు ఉండే. నిన్న వాస్తవానికి ఒక అభ్యర్థి కొంత గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ క్యాంపుకు వచ్చిన 5వ వార్డుకు సంబంధించిన పోషావనే కౌన్సిలర్ ఈ రోజు కూడా ఆమె కాంగ్రెస్ సపోర్ట్ గానే చేతులెత్తారు. సో ఆమెపై విప్పు జారీ ఉంది కాబట్టి ఆసిఫాబాద్ లో జరిగిన ఇక్కడ కూడా రిపీట్ కావచ్చు, అక్కడ కూడా ఒక అభ్యర్థిని అనర్హత వేటు వేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో పోషావా అనే క్యాండిడేట్, ఆమె కాంగ్రెస్ లో మద్దతు తెలిపారు కాబట్టి ఆమెపై కూడా అనర్హత వేటు పడే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. నిన్న కూడా చూసాం. నిన్న మొదటిసారిగా చేతులెత్తిన సిచ్యువేషన్ లో కొంత సభ్యులంతా కూడా
కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్డర్ ప్రకారం చేయలేదు, ప్రోటోకాల్ ప్రకారం నిన్న ఏదైతే ముందుగా కాంగ్రెస్ సంబంధించిన చైర్మన్ అభ్యర్థికి ఓటింగ్ జరగాలి కానీ బీజేపీకి జరిపారని చెప్పేసి ఖానాపూర్ ఎమ్మెల్యే నిన్న కొంత గందరగోళం లోపల అంతా కూడా అధికారులు నిలదీసిన పరిస్థితి చాలా ప్రొలాంగ్ అయింది. నిన్న సాయంత్రం వరకు కూడా జరిగిన తర్వాత బయట నుంచి ఒక్కసారిగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద మొత్తంలో నేతలంతా కూడా ఇక్కడికి మున్సిపాలిటీకి రావడం, మున్సిపాలిటీ ముట్టడించడం, ఆ తర్వాత పోలీసులు లాఠీలు పిలిపించడం ఇలాంటి గందరగోళ పరిస్థితి నిన్న జరిగిన నేపథ్యంలో వాయిదా పడింది. సో ఈ రోజు మాత్రం పూర్తిగా శాంతియుతంగా, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఇవాళ ఖానాపూర్ బంద్కు పిలుపునిచ్చాయి. మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యమానంగా మారిన పరిస్థితుల్లో దాదాపు 500 పైగా పోలీసు బందోబస్తు జిల్లా ఎస్పీ ఇక్కడ స్వయంగా ఉండి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించిన పరిస్థితుల్లో శాంతియుతంగా ఈ రోజు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. నిన్న కూడా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఇద్దరు కూడా కౌన్సిలర్లు కావచ్చు, నేతలంతా కలెక్టర్ని కలిశారు నిన్న. సో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని నిన్న వాళ్ళు విజ్ఞప్తి చేసిన దినాన్ని నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు అంతా ప్రశాంతంగా జరిగింది. సో ఎక్కడ కూడా ఎలాంటి లేదు. 12:30 కరెక్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది. చైర్మన్ సంబంధించిన ఎన్నిక, ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంకం మౌనికని ప్రపోజ్ చేశారు బీజేపీ నుంచి బీఆర్ఎస్ కి. సో ఆమెకి 7 సభ్యులు చేతులు ఎత్తిన తర్వాత ఆమెని ప్రకటించిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. వైస్ చైర్మన్ కూడా సేమ్ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన 7 కౌన్సిలర్లు చేతులెత్తిన తర్వాత మొహమ్మద్ సోయబ్ ని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్ గా చాలా ప్రశాంతంగా, నిన్న ఎంత టెన్షన్ గా ఉండే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. కేతన్పల్లి కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, ఈ రెండు మధ్యలో కొంత కేతన్పల్లి చాలా ఉధృతంగా ఉంది. అక్కడ కేతన్పల్లిలో పూర్తి స్థాయి మెజార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కి, సిపిఐకి ఉన్నప్పటికీ కూడా కొంత అక్కడ ఆందోళనలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, జైలుకి వెళ్లారు. బాలకృష్ణతో పాటు చాలా మంది అక్కడ జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ నిన్న టెన్షన్ 14 మందితో ఏకగ్రీవంగా అక్కడ చైర్మన్ వచ్చారు. చాలా పీస్ఫుల్ గా జరిగింది. కానీ నిన్న ఖానాపూర్ లో ఒక్కసారిగా అంతా టెన్షన్ వాతావరణం, ఎవరికి సరైన మెజార్టీ లేకపోవడం వల్ల 2 పార్టీలు జత కట్టడం, దాంతో పాటు ఇదంతా కూడా గందరగోళ పరిస్థితులకు దారి తీసిన సిచ్యువేషన్ మనం చాలా స్పష్టంగా చూసాం. కానీ ఈ రోజు ముందటి నుంచి అనుకున్నాం, ఉదయం కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ కి స్పష్టమైన మెజార్టీ ఉంది. 7 సభ్యులు క్యాంపులోనే ఉన్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళ నేతలతో కలిసి మున్సిపాలిటీకి వచ్చారు కాబట్టి బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ కైవసం తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.